నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడపలో ఘనంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు. ప్రతి ఒక్కరిపై గణనాథుడి ఆశీస్సులు మెండుగా ఉండాలి. 23వ డివిజన్ అన్నదాన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల ఆకాంక్ష. కడపలో తన ప్రత్యేకత చాటుకుంటున్న పాత మున్సిపల్ కార్యాలయ వినాయకుడు. వివిధ పండ్లతో స్వామివారిని తీర్చిదిద్దిన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు. తమ అభిమాన నాయకుడు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమంలో నిర్వహించుకోవడం సంతోషకరంగా ఉందని కడప నగరం 5వ డివిజన్ ఇన్ఛార్జ్ సురేష్ తెలిపారు. కడప నగరం 5వ డివిజన్ నేతలు శ్రీనివాసులరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక చౌడేశ్వరమ్మ వృద్ధాశ్రమంలో భారీ కేక్ కట్ చేసి వృద్ధులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా జిల్లాలో రెడ్డప్ప గారి కుటుంబానికి విశేష గుర్తింపు ఉందన్నారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాసులరెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఇలాంటి నాయకుడి ఆధ్వర్యంలో తాము పనిచేయడం తమకు లభించిన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ క్రమంలో శ్రీనివాసులరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉన్నత పదవులు అలంకరించాలని, ప్రజలకు మరింత సేవ అందించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు, వృద్ధాశ్రమ నిర్వాహకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరి డైనమిక్ లీడర్ శ్రీ రెడ్డప్ప గారి వాసన్న గారు పోలిట్ బ్యూరో సభ్యులు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ జనసేన నాయకులు, మరి తెలుగుదేశం నాయకులు, 5వ డివిజన్ బూత్ ఇన్ఛార్జెస్ అందరం కలిపి చౌడేశ్వరమ్మ వృద్ధాశ్రమం నందు విజయోత్సవాలు జరపడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. వీరికి వృద్ధులందరికీ కూడాను టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన కుటుంబానికి ఎన్నో ఉన్నతమైన పదవులు అలంకరించేవారు. సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆ దేవుడు ఆయురారోగ్యాలు వారి కుటుంబానికి ఉండేటట్టుగా చూడాలని, తద్వారా ఎంతోమందికి కడప జిల్లాకు, రాష్ట్ర ప్రజలకు ప్రజాసేవ చేసేటట్టుగా దేవుడు దీవించమని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా దైవ సమానులు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మరియు అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి గారికి ముద్దుగా మేము వాసన్న అని పిలుస్తాం. మా వాసన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మా 5వ డివిజన్ తరపు నుంచి మేము బూత్ ఇన్ఛార్జీలము, మా డివిజన్ ఇన్ఛార్జి అయిన కొమ్మలపాటి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో సబ్ జైలు దగ్గర ఉన్న చౌడమ్మ ఆశ్రయం నందు అల్పాహారము మరియు కేక్ కటింగ్ ఏర్పాటు చేసి ఈరోజు ఆయన జన్మదినాన్ని మేము పురస్కరించుకొని ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఆయన ఇంకా మరెన్నో చేసుకొని అలాగే ఆయన ఇంకా ఉన్నత పదవులు అధిరోహించి అట్లే కడప ప్రజలకైతేనేమి, కడప జిల్లావాసులకు, రాష్ట్రంలో అయితేనేమి ప్రజలందరికీ ఆయన మంచి సేవ చేసి ఆయన మంచి పదవులు పొందాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబంలో ఉండే వాళ్ళందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, వారు కూడా మంచి పదవులు చూడాలని దేవుని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరిపై గణనాథుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నామని కడప నగరం 23వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ ఐస్ క్రీం రవి ఆకాంక్షించారు. వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని నగరంలోని తన డివిజన్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఐస్ క్రీం రవి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఐస్ క్రీం రవి మాట్లాడుతూ కడప నగరం మత సామరస్యానికి ప్రతీక అని, వివిధ మతాలు ఉన్నప్పటికీ అన్ని పండుగలను ఐకమత్యంగా జరుపుకోవడం ఇక్కడి గొప్పతనమన్నారు. ఈ సాంప్రదాయం ఇలాగే కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ మారు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, ఉత్సవాల నిర్వాహకులు, స్థానిక ప్రముఖులు ఇంకా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
శ్రీ 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 వరసిద్ధ వినాయక స్వామి 8వ వార్షికోత్సవం సందర్భంగా నాగరాజపేటలో ఐస్ క్రీమ్ రవి ఆధ్వర్యంలో నాగరాజపేట యూత్ సహకారంతో చాలా బాగా జరుపుకుంటున్నాము. ఈరోజు అన్నదాన కార్యక్రమం జయప్రదం చేశారు. ప్రజలందరూ వచ్చి ఈ వినాయక చవితికి కడప ప్రజలందరికీ కష్టాలు అన్నింటినీ తొలగించి సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని ప్రార్థిస్తున్నాను. 8వ వార్షికోత్సవము, ఇది 8వ వార్షికోత్సవము నారాయణపేట యూత్ సహకారంతో చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఇంకా బాగా చేయాలని నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేస్తున్నాము. అందరికీ దీనికి సహాయ సహకారాలు అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసిన మేయర్ సురేష్ బాబు గారికి, మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా గారికి కృతజ్ఞత. నాగరాజుపేట ప్రజలకు, కడప ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు అన్నదాన కార్యక్రమం 23వ డివిజన్లో మా అతిథులుగా డిప్యూటీ సీఎం, ఎక్స్ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, అలాగే ప్రజెంట్ మేయర్ సురేష్ బాబు ఇద్దరు వచ్చి అన్నదాన సేవా కార్యక్రమంలో పాల్గొని భక్తులందరికీ అన్నదానం చేసి అలాగే ప్రజలతో అంతా మమేకమయ్యి అన్నదానంలో పాల్గొని టీడీపీ జిల్లా అధ్యక్షులు, పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని టీడీపీ నేత రాజగోపాల్ రెడ్డి ఆకాంక్షించారు. కడప నగర పరిధిలోని నెహ్రూ నగర్లో శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత భారీ కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేతగా శ్రీనివాసరెడ్డి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. జిల్లాలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఒకవైపు ప్రజా సమస్యల పరిష్కారానికి, మరోవైపు పార్టీ నేతలను సమన్వయపరుచుకుంటూ ముందుకు సాగడం ఆయనకే చెల్లిందన్నారు. ఇటువంటి నాయకుడి కింద పనిచేయడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. భవిష్యత్తులో జిల్లాలో పార్టీని మరింత బలపడి అధినేతగా మన్ననలు పొందగలమని భావిస్తున్నామన్నారు. శ్రీనివాసరెడ్డి లాంటి జన్మదిన వేడుకలను మరెన్నో నిర్వహించుకుంటూ ప్రజాసేవకు అంకితం కావాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, స్థానిక ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు సుధీర్ కుమార్, 6వ డివిజన్ నెహ్రూ నగర్. ఈరోజు వాసన్న గారి బర్త్డే సందర్భంగా మేము ఇక్కడ భారీ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజగోపాల్ అన్న, రాంప్రసాద్ అన్న, మిగతా టీడీపీ నాయకులందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా నెహ్రూ నగర్ యూత్ అంతా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. శుభాకాంక్షలు. జై శ్రీనివాసరెడ్డి నాయకత్వం. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి భవిష్యత్తులో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకుంటూ ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటున్నామని నగర ముస్లిం ప్రముఖులు, మైనార్టీ నేతలు సంఘం నజీముద్దీన్, ఖాదర్ బాషాలు ఆకాంక్షించారు. శ్రీనివాసరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని సంఘం గ్రూప్స్ ఆధ్వర్యంలో నగరంలోని పద్మావతి వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్లు, ఇతర ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో పేరు ప్రతిష్టలు గల రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ప్రజా జీవితంలో అనేక కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారన్నారు. ముఖ్యంగా కడప నగర ప్రజలకు ఆయన అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా తమ వంతుగా తోడ్పాటందించే వ్యక్తిత్వం ఆయనదని అన్నారు. అటువంటి నాయకుడు రాబోయే కాలంలో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఉన్నత పదవుల ద్వారా ప్రజలకు మరింత సేవ అందించాలని, కడప నగర అభివృద్ధికి తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ ముందుకు సాగేలా అల్లాహ్ ఆశీర్వదించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర ముస్లిం యువకులు, సంఘం జాకీరుద్దీన్, జియా మహమ్మద్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. మొదటిగా కడప ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈరోజు 8వ తేదీ సెప్టెంబర్ మన కడప టీడీపీ ప్రెసిడెంట్ మరియు పోలిట్ బ్యూరో సభ్యులైన గౌరవనీయులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారిది జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో పండ్లు, బ్రెడ్, జ్యూసు పంచడం జరిగింది. వాసన్న కడప ప్రజలకి ఎప్పుడూ సహాయం చేస్తాడు. మనుషులు విభేదంగా ఏం లేకుండా ప్రతి ఒక్కరికి సహాయపడతారు. అలాంటి మనిషికి ఎల్లప్పుడూ సహాయంగా ఉంటాము, తోడుగా ఉంటామని చెప్పుకుంటున్నాము. ఈ కార్యక్రమంకి వచ్చిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు జేకే యూత్ ఖాదర్ బాషా, మన సయ్యద్ నాయబ్, మన తమ్ముడు జాకీరుద్దీన్, మళ్ళీ మన జియా, మన మొహమ్మద్, ఇమ్రాను, అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కడప నగర ప్రజలకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ శుభ సందర్భంగా సెప్టెంబర్ 8వ తేదీ రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా
సంగం గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఆదేశాలకు మన డాక్టర్ నజీముద్దీన్ మరియు ఎక్స్ కార్పొరేటర్ జాకిరుద్దీన్ వారి ఆధ్వర్యంలో పద్మశ్రీ ఓల్డేజ్ హోమ్లో ఇక్కడ పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించినారు. నిజంగా మన వాసవన్న గారికి ఇంతగా చెప్పిన కూడా తక్కువే. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా 55 లక్షల రూపాయలతో ఆయన కెమెరాలు సొంత నిధులతో నిర్వహించిన మహోన్నతమైన వ్యక్తి. అలాగే పేద ప్రజలకు ఎల్లప్పుడూ తోడుండా మనిషి శ్రీనివాసరెడ్డి అన్న గారు. ఈయన బర్త్డేకు మనము పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి అన్న కడప నగర ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి అన్న కడప ప్రజలంటే అమేమకమైన ప్రేమ. ఆయన సమక్షం లేకైనా కూడా ఆయనకు మనము జ్ఞాపకించుకుంటూ ఆయన ద్వారా మనము ఈ పండుగ లాంటి వాతావరణంలో ఆయన పండుగ జరుపుకుంటున్నాము. ఆయన జన్మదినాన నిండు నూరేళ్లు అష్ట ఆరోగ్యాలతో అల్లా ప్రసాదించాలని, రానున్న రోజుల్లో ఉన్నత పదవి సాధించి కడప నగర ప్రజలకు ఒక మంచి దిశగా తీసుకుపోతారని, కడప అభివృద్ధికి తోడ్పడతారని మనం ఆశిస్తూ వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని పాత మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. మున్సిపల్ వర్కర్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు మొదటి వార్షికోత్సవం సందర్భంగా వివిధ పండ్లతో వినాయక విగ్రహాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాకేష్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు వినాయక చవితి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ఉత్సవాల నిర్వహణకు తమ వంతుగా తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఇదే సాంప్రదాయాన్ని ప్రతి ఏడాది కొనసాగించాలని వారు సూచించారు. నగరంలో ప్రత్యేకంగా నిలుస్తున్న విగ్రహాలలో ఒకటిగా ఉంటున్న ఈ విగ్రహాన్ని నగర ప్రజలు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు, కార్మికులు ఇంకా వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మన కడప మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా రవి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉంటాను. ఈసారి కూడా హాజరవడం జరిగింది. ఈసారి వినూత్నంగా మట్టితో తయారు చేసిన గణపతిని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది చాలా మంచి ముందడుగు, మంచి పరిణామం. ఈ విధంగా అందరూ కూడా మట్టి వినాయకుని పూజ చేస్తే పర్యావరణానికి పరిరక్షించిన వాళ్ళం అవుతాము. ఈ విధంగా ఇది ఫస్ట్ స్టెప్ కాబట్టి ఇక మిగతా కడప పట్టణంలో మిగతా ఎక్కడైతే మనం వినాయకుడి విగ్రహాలు పెడతామో వాళ్ళు కూడా ఇదొక ముందడుగు తీసుకొని రాబోయే కాలంలో మట్టి వినాయకుల విగ్రహాలు పెట్టి పూజ చేసి నిమజ్జనం చేస్తే మంచి అందరికీ బాగుంటుంది, పర్యావరణం కూడా బాగుంటుంది. ఈరోజు కడప నగరంలో పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి ఉద్దేశంతో మున్సిపల్ కార్మికులంతా ఆధ్వర్యంలో ఇవద్దు మట్టి విగ్రహం తీసుకొచ్చి కడప నగరాన్ని లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేము పర్యావరణం కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్రమంతా పిఓపి బొమ్మలు తీసుకొచ్చి పర్యావరణాన్ని నాశనం చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మున్సిపల్ కార్మికుల చైతన్యం తీసుకొచ్చి మేము అందరూ కూడా మట్టి బొమ్మలే పెట్టాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం అందరం కూడా వాళ్ళ ఆధ్వర్యంలో మీడియా ఛానళ్ళ ప్రోత్సాహంతో ఇవద్దు మున్సిపల్ కార్మికులు మట్టి విగ్రహం పెట్టడం జరిగింది. అదేవిధంగా తినే ఫ్రూట్స్ ఎన్ని రకాలు ఉన్నాయో ఆ ఫ్రూట్స్ అన్నిటి కూడా మండపాన్ని డెకరేషన్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మట్టి విగ్రహాలు పెట్టాలని ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో నిర్వహించుకుంటూ ప్రజలతో మమేకం కావాలని టీడీపీ నేతలు ఆకాంక్షించారు. శ్రీనివాసరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కడప నగరంలోని 3వ డివిజన్లో టీడీపీ నాయకులు సుబ్బరాయుడు ఆధ్వర్యంలో బాసట స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న బాసట చిల్డ్రన్స్ హోంలో చిన్నారుల మధ్య వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆడంబరాలకు దూరంగా ఉంటూ పేద ప్రజల మధ్య తన జన్మదిన వేడుకలు నిర్వహించాలని సూచించడం పేద ప్రజల పట్ల ఆయనకు గల చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఈ కారణంగానే తాము చిల్డ్రన్స్ హోంలో వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా చిన్నారులకు అన్నదానం చేయడం తమకు ఎంతో ఆత్మతృప్తి ఇచ్చిందన్నారు. ప్రజలకు సేవ చేసే మార్గంలో తన జన్మదినాన్ని నిర్వహించుకోవాలనుకున్న ఆయన సేవా నిరతికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గండికోట వెంకట సుబ్బయ్య, కరీముల్లా, కృష్ణారెడ్డి, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు పోలిట్ బ్యూరో సభ్యులు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కడపలోని చాలా ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు కానీ ప్రజలకు సేవా కార్యక్రమాలు కానీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ బాసట చిల్డ్రన్స్ హోమ్ దాంట్లో ముఖ్యంగా మా నాయకులైనటువంటి గండికోట వెంకట సుబ్బయ్య గారు, మన భాస్కర్ గారు, కరీముల్లా గారు ఈ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు నేను కానీ మా కృష్ణారెడ్డి అన్న కానీ మన శంకరెడ్డి అన్న కానీ మిగతా వాళ్ళం కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలకు అన్నదానం చేయడం చాలా సంతృప్తినిచ్చింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మా తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో కూడా చేస్తుండడం విశేషమైతే ఇలాంటి ఉపత్కర పరిస్థితుల్లో మా నాయకులు శ్రీనివాసరెడ్డి గారు ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా ప్రజలకు సేవ చేసే మార్గంలో తన పుట్టినరోజును జరుపుకోవాలని చెప్పి ఆయన కూడా కోరుకోవడం జరిగింది. ఆయన కోరుకున్న విధంగానే మా నాయకులు కూడా ఈరోజు ఒక మంచి మార్గంలో ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేయడం కూడా చాలా శుభపరిణామం. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు సందర్భంగా మిగతా చోట్ల కూడా జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాల వల్ల తెలుగుదేశం పార్టీకి కానీ మా నాయకునికి కానీ మరింత పూర్ణాయుష్కుడే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మా నాయకులు కూడా హంగు ఆర్భాటాలకు పోకుండా ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేసి మా నాయకునికి కానీ అలాగే పార్టీకి కూడా మంచి పేరు తీసుకుని వచ్చే విధంగా అందరూ ఉంటారని చెప్పి కూడా ఆశిస్తూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీనివాసరెడ్డి గారికి మరీ మా అందరి నాయకుల తరపున, ఇక్కడ ఉన్నటువంటి పిల్లల తరపున, కడప నియోజకవర్గ ప్రజల తరపున, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం శ్రేణుల తరపు నుంచి కూడా ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా నిలబడి పార్టీ అభ్యున్నతికి చేస్తున్న కృషి ప్రశంసనీయమని పలువురు టీడీపీ నేతలు ప్రశంసించారు. కడప నగరం 4వ డివిజన్లో ఆ డివిజన్ ఇన్ఛార్జ్ రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత 20 కిలోల భారీ కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు, పేదలకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీనివాసరెడ్డి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా టీడీపీ నేతలు కార్యకర్తలకు తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ ముందుకు సాగుతున్న తీరు ప్రశంసనీయమన్నారు. గత ఎన్నికల్లో పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ చరిత్ర సృష్టించిన వ్యక్తిగా శ్రీనివాసరెడ్డి చరిత్రలో నిలిచిపోయారన్నారు. ముఖ్యంగా కడప నియోజకవర్గంలో గత 20 ఏళ్లుగా పార్టీ అభ్యర్థి గెలుపుకు నోచుకోకపోగా ఈ ఎన్నికల్లో ఆ సాంప్రదాయాన్ని తుడిచిపెట్టి పార్టీ అభ్యర్థి గెలుపుతో కీలక పాత్ర పోషించారన్నారు. అటువంటి నాయకుడికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తూ ఆయనను ఉన్నత స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. శ్రీనివాసరెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంకా 4వ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, టీడీపీ కార్యకర్తల మనోధైర్యం గల వ్యక్తి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, కడప పార్లమెంటు అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు 4వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ 4వ డివిజన్కి సంబంధించి రామకృష్ణ నగర్లో ఈరోజు 20 కేజీల కేకు, పలు సేవా కార్యక్రమాలు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలతో ఈరోజు భారీ ఎత్తున శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సేవా కార్యక్రమాలతో పాటు అనేక విధాలుగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. స్థానాల్లో పోటీ చేసి కడప జిల్లాలో ఓడిపోయినా కూడా నాకు గెలుపు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం, జిల్లా ముఖ్యం అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ, ఓటమి వచ్చినా గెలుపు వచ్చినా తెలుగుదేశం పార్టీని కొనసాగుతూ జిల్లాలోనే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అండదండలుగా ఉంటూ ఈరోజు కడప నియోజకవర్గంలో ఎన్నడూ గత 20-25 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గెలుపే లేదనే విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే. అయితే శ్రీనివాసరెడ్డి గారు అభ్యర్థి విషయంలో కావచ్చు, ప్రచార కార్యక్రమాల్లో కావచ్చు, ఇక్కడ నాయకుల సమన్వయం చేపి ఈరోజు చరిత్రను సృష్టించిన వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి విషయంలో మేము ఇక్కడ ఉండే నాయకులం కాచి ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటాం. శ్రీనివాసరెడ్డి గారిని అన్ని రకాలుగా మేము అన్నదంతో ఉండుతూ ఆయన మరిన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేదానికి మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఆయనకు ఈరోజు జన్మదిన సందర్భంగా ఆయనకు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని, ఆయన మరిన్ని ఉన్నత పదవులు అనుభవించాలని చెప్పి మేము దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం.
తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. అలాగే శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ రాజకీయ రంగంలో శ్రీనివాసరెడ్డికి విశేష గుర్తింపు ఉందన్నారు. తన తండ్రి రెడ్డప్పగారి రాజగోపాల్ రెడ్డి వారసత్వంగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపుకు జిల్లా అధ్యక్షుడి హోదాలో ఆయన చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండే శ్రీనివాసరెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో నిర్వహించుకుంటూ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు. ఈ విషయంగా ఆయనకు అన్ని విధాల తోడ్పాటు అందించేందుకు అన్ని వేళలా తనలాంటి వారు సిద్ధంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు హరిప్రసాద్, ఆర్వి సుబ్బారెడ్డి, బొమ్మిశెట్టి చంద్ర, యువరాజా, జాకీర్, సునీల్, శివ, అమర్నాథ్, ఆనంద్, నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ నాయకులు దాస్, సుబ్బారావు, వాసుదేవరెడ్డి, మహాలక్ష్మి, రాజలక్ష్మి, అమరేశ్వరి, లలిత తదితరులు పాల్గొన్నారు. బాసు బాసు సైడ్ ప్లీజ్ బాసు అందరు రావాలండి నా చక్రాయపేట మండలం సీతారాంపల్లె గ్రామంలో గంగమ్మ తల్లి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక అలంకారాన్ని నిర్వహించి భక్తుల దర్శనాలకు అనుమతించారు. వార్షికోత్సవ పూజల్లో భాగంగా అమ్మవారికి పూల అలంకరణ, గణపతి పూజ, విశేష అభిషేకం, హోమాలు తదితర పూజలను నిర్వహించారు. అనంతరం హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. చివరగా భజనలు, చెక్క భజన తదితర వినోద కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మధ్యాహ్నం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు హాజరైన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమాలను పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడపలో ఘనంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు. ప్రతి ఒక్కరిపై గణనాథుడి ఆశీస్సులు మెండుగా ఉండాలి. 23వ డివిజన్ అన్నదాన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల ఆకాంక్ష. కడపలో తన ప్రత్యేకత చాటుకుంటున్న పాత మున్సిపల్ కార్యాలయ వినాయకుడు, వివిధ పండ్లతో స్వామివారిని తీర్చిదిద్దిన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.